కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైఎస్ఆర్సీపీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలోని వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక, సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరణ చేసి అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ వైఎస్ జగన్ స్థాపించిన వైసీపీ పార్టీ ప్రజల అండదండలతో అధికారంలోకి రావడం కార్యకర్తలు ప్రజలే కారణమని పేర్కొన్నారు. జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే 2024 ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 14 ఏళ్లలో వైఎస్ఆర్ ఆశయాలను జగనన్న ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పాలు బెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు, వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 4 సంవత్సరాలు అవ్వడం జరిగింది. ఈ 14 సంవత్సరాల్లో ఫస్ట్ గా ఒక ఎంపీ ఎమ్మెల్యే స్థానం నుంచి మొదలైన పార్టీ తర్వాత 17 స్థానాలకు, తర్వాత 67 స్థానాలకు, ఇప్పుడు 151 స్థానాలను అధిగమించడం జరిగింది. రాబో కాలంలో కూడా వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఖచ్చితంగా మేమంతా కృషి చేస్తాం 170 సీట్లు రావడానికి. ఎందుకంటే ఆయన బడుగు బలహీన వర్గాల వారికి, ఎస్పెషల్లీ మహిళలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో అమ్మబడి అయితేనేమి, ఆసరా అయితేనేమి, చేయూత అయితేనేమి, అలాగే ఎమ్మెనూరులో నేతన్నలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి నేతన్న నేస్తం అయితేనేమి, అలాగే ఈ రోజు పట్టణాభివృద్ధి అయితేనేమి, నియోజకవర్గ అభివృద్ధి అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇవన్నీ అవడం జరిగింది. ప్రతి ఒక్క ఊరి కూడా ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళ స్థానాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రజలకి చేసింది ఏమీ లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి ప్రజలకి, ప్రతి వర్గానికి, పార్టీలకి అతీతంగా పార్టీ పనులు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. స్పెషల్లీ ముఖ్యంగా పేద ప్రజలకి ఈ కార్యక్రమాలు ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవన్నీ కూడా చేసుకుంటూ జగనన్న ముందుకు వెళ్తున్నారు. ఈ రోజు ఎలక్షన్ లో 2024లో మీ అందరం కూడా చాలా జగనన్న మా అందరినీ కూడా సిద్ధం చేశారు. మీ అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. 2024 ఈస్ గోయింగ్ టు బి అ జగనన్నస్ వన్స్ మోర్ కైండ్ ఆఫ్ థింగ్ వస్తుంది మాకు. తప్పకుండా విజయం సాధిస్తా. మళ్ళీ 175కి 175 అన్న టార్గెట్ లోతో మేము ముందుకు వెళ్తున్నాము. విజయం అనేది తథ్యం, కాకపోతే మెజారిటీ అనేది కూడా రావాలి అన్న ఒక దిశతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈ రోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వసంతాలు ఇంకా ఇంకా ఎన్నో జరుపుకోవాలి, ప్రజల హృదయాల్లో ఎప్పుడూ ఉండాలని ఆశిస్తూ